ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మరి ప్రభుత్వం ముందుకు సాగుతుందా? ఇక కులగణన సర్వే చేసిన తర్వాత ఆ లెక్కలు ఏం తేల్చాయి? తగ్గించాయా, పెంచాయా? అసలు న్యాయం జరిగిందా లేదంటే అన్యాయం ఏమైనా చేసిరా? మనం తెలుసుకుందాం. మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు, బీఆర్ఎస్కి సంబంధించి మంత్రి. మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు కులగణన సర్వే తర్వాత ఏం తేలింది అనుకుంటున్నారు? ఏం తేలిందమ్మా, మొత్తం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీసీలను తక్కువ చేసి చూపించాలా. మీరు సంఖ్య 60 అంటున్నారు కదా, కాదు మీరు గింతే అని చూపించాలా. అది ఎట్లా అసెంబ్లీ పెట్టి చూపించాలి, అసెంబ్లీ వేదిక అందరూ చూస్తారు, జనం మొత్తం మీద నిలబెట్టాలి అన్నట్లు అవమానపరిచేటట్టు చేసినంత. వాళ్ళు అవమానం చేయడానికి వచ్చింది తప్ప వాళ్ళు రిజర్వేషన్ పెంచడానికో బీసీలను బాగు చేయడానికి కాదు. బీసీలను అవమానపరచాలి, ఎట్లా అవమానపరచాలా, అసెంబ్లీ వేదిక అవమానపరచాలా, వాళ్ళు అనుకున్నది చేసి. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఓన్లీ స్టేట్మెంట్ వరకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఎందుకంటే అది కనీసం చట్ట రూపం కూడా దాల్చని వాళ్ళకి ఇవ్వాలని లేదమ్మా. అది ఉట్టి చట్టం తేవాలా, ఇవ్వాలనుకుంటే రకరకాల సవరణలు చేయాలా, క్లారిటీ లేదు, ఏం లేదంతా అన్ని మోసం చేసి గవర్నమెంట్ అధికారంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మోసం. నువ్వు ఏదైనా చేయి, కానీ బీసీలను ఆత్మగౌరవం దెబ్బతీసినావు. నువ్వు నువ్వు పైసలు ఇస్తానో ఏలేదు, గొర్రెలకు డబ్బులు ఇస్తానో ఏలేదు, ఇంకా రకరకాల హామీ ఇస్తావు ఏలేదు. పోనీ ఊరుకున్నాం, సరే ప్రజాక్షేత్రం చూసుకుందామని. కానీ ఇలా మొత్తం వాళ్ళు ఆ బీసీ ఆత్మగౌరవం దెబ్బతీసారు కనుక 80% మేము సహించాం. దాని మీద క్లియర్గా ఓటర్స్ 3,40,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. 4 కోట్ల మంది మాత్రం జనాభా పైన ఉండాలి కదా. 3,50,00,000 మంది ఉంటారా చెప్పండి? దాన్ని ఏ చిన్న పిల్లని చెప్తారు, శాస్త్రీయత ఉందని లేదు, కేవలం మోసం, దగ. 77 ఏళ్ల సంది ఈ బీసీ పోరాటం సాగుతుంది కదా, మరి ఇప్పుడు కొత్త వ్యక్తులు బీసీ పోరాటం ఉద్యమంలో మేమే అంటున్నారు. అందరం ఏకమైన బీసీలం, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు చేయకపోయినా ఆ పార్టీకి బొంద పెడతాం. ఇవాళ ఇప్పుడు చెప్తున్నాం, ఆ పార్టీలో కూడా ఉట్టి ఏదో ఇస్తే కాదు, 6 వేకెన్సీలు ఉన్నాయి, కనీసం 4 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్తున్నాం. మీరేం చేసినా అనొచ్చు, మేము ఎమ్మెల్యేలు ఎక్కించినాం, చాలా చేసినాం, ఇప్పుడు అధికారంలో వచ్చి చేస్తుంటివి. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా జనాభా ప్రకారమే అధికారంలో ఉండాలి. అప్పుడే అధికారంలో ఉంటేనే న్యాయం జరుగుతుంది, లేకపోతే అడుక తినట్లే ఉంటుంది. అధికారం అనేది అందరికీ జనాభా ప్రాతిపదిక ఉండాలి. ఎవరు ఓట్లు వేస్తారు? అత్యధిక వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసినప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓట్లు వేసి మళ్ళీ అడుక్కుంటే వాళ్ళు చేయరు. కనుక ఈ దిశగా ఇది ఆరంభమైంది, ఖచ్చితంగా ఇది కంటిన్యూ నడుస్తుంది. మొన్న వరంగల్లో జరిగినటువంటి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరిగిన సభను ఎట్లా చూస్తారు? ఆయన మాట విధానం ఎట్లుండే సార్? ఇగో ఆయన వ్యక్తిగత నేను మాట్లాడానమ్మా, ఆయన వ్యక్తిగత అంశాన్ని నేను మాట్లాడాను. అంటే 2 కులాల మధ్య గొడవ పెట్టినట్టుండేనా, ఎట్లుండే ఏంటి అని? అంటే ఒక ఉద్యమం గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఓన్లీ హక్కుల కోసం మాత్రమే ఫైట్ చేయాలి, బట్ అట్లా కనిపించలేదు. చూడమ్మా, సమాజంలో ఎవరిని కూడా మనం కించపరచొద్దు. సమాజంలో ఖచ్చితంగా మన హక్కుల గురించి మనం కొట్టాలి గ్యారెంటీగా. ఎవడన్నా తిట్టినప్పుడు ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఆయన తిట్టిండ్రు, ఒక వ్యక్తి తిట్టినప్పుడు ఆ విషయంలో మాట్లాడవచ్చు, కానీ అది కాదు, అక్కడ అమలు కావాలి, ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేసుకుంటే చేయాలి. ఆయన అభిప్రాయాన్ని నాకు చెప్పండి, నేను చెప్పలేను. అది నా వ్యక్తిగత అభిప్రాయం అనేది బీసీల హక్కుల గురించి కొట్లాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి. మనం అట్లా దూషించుకోవడం వల్ల ఏమైందంటే అది ఒకరు తప్పు చేస్తే ఇంట్లో కూడా తప్పు చేసినాం అనాలి, మొత్తం ఇల్లంతా అన్నాం అనుకో ప్రయోజనం ఉండదు. ప్లస్ ఇక్కడ కూడా ఎవడైతే ఈ హక్కులను అణచివేస్తున్నాడో వాడిని పట్టుకొని అవమానపరుస్తాడో వాడిని పట్టుకొని తన్నాలి, అణచివేయాలి, భూస్థాపితం చేయాలి, రాజకీయ భూస్థాపితం చేయాలి. ఆ దిశగా ఉండాలి. అది ఏదైనా కూడా ఆయన అభిప్రాయం ఆయన అడుగు. సో సెక్రటేరియట్ వరకు వచ్చిరు, సిఎస్ని కలిసిరు, ఏం డిమాండ్స్ ముందట పెట్టిరు? ఖచ్చితంగా సర్వే మళ్ళీ రీసర్వ్ చేయాలని చెప్పిన, రీసర్వ్ చేసి ఇది చేయాలని చెప్పిన, మళ్ళీ తప్పది చేయమని చెప్పిన. సో ఇప్పుడు చేసినటువంటి సర్వేని ఎట్లా చూస్తారు? సో రీసర్వే చేయకపోతే ముందు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లుంటుంది? ఇక మేము వెంటాడతాం, ఐటాలు చేస్తాం, ఇంకా రాజ్యాంగ దిశగా మేము పయనిస్తాం, అందరినీ జాగృతం చేస్తాం. ఇన్ని రోజులు ఓట్లు వేసి అందరిని గెలిపిస్తే మనకేం చేయలేదు రాబాయ్. ఖచ్చితంగా మన లైన్లో ఎవరు ఉంటారో మనకు మేలు చేసేటోళ్ళకి మనం కడుపులో పెట్టుకోవాలి, వాళ్ళని చేయాలి. ఉట్టి గాలి హామీలు ఇచ్చినప్పుడు పోవద్దు. ఈరోజు ఇచ్చిండ్రు, ఓట్లు వేసిన ఏమైంది, మొత్తం సర్వనాశనం అయింది. రైతులు ఏ కులం బాగాలేదు, ఏ వృత్తి బాగాలేదు, రైతు నుంచి మొదలుకుంటే ఎవడు బాగాలేడు. కనుక ఆ దిశగా మేము చేస్తాం. ఎట్లుంది అంటే మీకు స్పందన ఎట్లుంది? ఏముంటుంది స్పందన? ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే ఉంటుంది, మాట్లాడేది పంపిస్తారు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి, అంతా వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది తప్పు జరిగింది కదా, సవరించుకుంటే వారికి మంచిది, సవరించుకోకపోతే వాళ్ళే ప్రజలు ఎవరు ఊరుకోరు. సో మొత్తానికైతే బీసీలకు సంబంధించిన ఈ కులగణన సర్వే అనేది కులంకషంగానైతే జరగలేదు. సో సంపూర్ణంగా జరగాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీలకు అతీతంగా ఉద్యమం, అంటే బీసీ ఉద్యమం అనేది మరింత ఉధృతంగా ఫ్యూచర్లో తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.